ఒక ఇల్లు నిలబడాలంటే పిల్లర్లు ఎంత ముఖ్యమో ఒక సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ పనితనం కూడా అంతే ముఖ్యం. అలా తమ డైరెక్షన్తో తెలుగు కళామతల్లి ఒడిలోకి సినిమాల్ని పంపి ఇటీవల కాలంలో తాము మృత్యువుడిలోకి జారిన మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరో ఈ వీడియోలో చూసి వారికి నివాళులు. సుమన్తో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ శరత్ ఇటీవల 2022లో తనువు చాలించారు. ఈయన చిన్నల్లుడు, బావా బావమరిది, కలెక్టర్ గారి అల్లుడు, వంశానికొకడు, పెద్దన్నయ్య, దొంగల్లుడు ఇలా కలకాలం గుర్తుండిపోయే సినిమాలనే తీశారు ఈయన. మరో డైరెక్టర్ బాపు మన ఊరి పాండవులు, బాలకృష్ణతో శ్రీరామరాజ్యం, శ్రీకాంత్ రాధాగోపాలం, పెళ్లి పుస్తకం వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన గొప్ప చిత్రకారులు కూడా ఈయన. బాపు గారు 2014లో కన్నుమూశారు. అలాగే టాలీవుడ్ గర్వించదగ్గ మరో డైరెక్టర్ విబి రాజేంద్ర ప్రసాద్. జగపతి బాబు తండ్రి గారైన ఈయన ఏఎన్ఆర్తో దసరా బుల్లోడు వంటి ఇండస్ట్రీ హిట్, శోభన్ బాబుతో అందరూ దొంగలే వంటి అనేక సినిమాలను డైరెక్ట్ చేసి 2015లో కన్నుమూశారు. ఇక ఇంకో గ్రేట్ డైరెక్టర్ కె బాలచంద్ర గారు. మరో చరిత్ర, అంతులేని కథ, రుద్రవేణ మొదలుగా అనేక సినిమాలు తెలుగు, తమిళ్లో మొత్తం 80కి పైగా సినిమాల్ని డైరెక్ట్ చేసిన గొప్ప వ్యక్తిన 2014లో శ్రీ బాలచంద్ర గారు కన్నుమూయడం జరిగింది. మరో గ్రేట్ డైరెక్టర్ విజయ్ బాపినేడు గారు. చిరంజీవితో అత్యధికంగా సినిమాలు తీశారు. గ్యాంగ్ లీడర్, మగమహారాజు, బిగ్ బాస్ ఇలా. శ్రీ విజయ్ బాపినేడు గారు 82 ఏళ్ల వయసులో 2019లో కన్నుమూశారు. అలాగే ఫిమేల్ దర్శకులు బి జయ, చంటిగాడు, గుండమ్మ గారి మనవడు, వైశాఖం ఇలా పలు సినిమాల్ని డైరెక్ట్ చేశారు. ఈమె ఇటీవల తనువు చాలించిన బిఏ రాజు గారి భార్య. అలా జయ గారు 2018లో దివికెక్కారు. మరో డైరెక్టర్ విజయ నిర్మల గారు. కృష్ణ గారి సతీమణి అయిన ఈమె హేమాహేమీలు, అంతం కాదిది ఆరంభం, భోగి మంటలు, నేరము శిక్ష వంటి పలు సినిమాల్ని డైరెక్ట్ చేశారు. నటి, నిర్మాత కూడా అయిన విజయ నిర్మల గారు 2019లో స్వర్గస్థులయ్యారు. అలాగే నటులు కమ్ డైరెక్టర్ మన్నవ బాలయ్య గారు. ఈయన డైరెక్షన్లో పసుపుతాడు, ఊరికిచ్చిన మాట మొదలగు సినిమాలు వచ్చాయి. బాలయ్య గారు 2022లో కాలం చేశారు. ఇక కామెడీతో కితకితలు పెట్టించగలిగిన డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు కూడా ఇటీవల కాలంలో కాలం చేసిన విషయం తెలిసిందే. కితకితలు, అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదర్, ఎవడి గోల వాడిదే వంటి ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్న ఈవీవి 2011లో మరణించారు. అలాగే రియల్ స్టార్ శ్రీహరి గారితో ఒరే తమ్ముడు, శివాజీ వంటి సినిమాలు తీసిన డైరెక్టర్ సాయి బాలాజీ గారు 2021లో కన్నుమూయడం జరిగింది. అలాగే కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్ నారాయణ గారు కూడా 2 సినిమాలను డైరెక్ట్ చేశారు. శివాజీ హీరోగా భజంత్రీలు, అలాగే తన కుమారుడైన విక్రమ్ని పెట్టి కొడుకు అనే మూవీని డైరెక్ట్ చేశారు. శ్రీ ఎంఎస్ నారాయణ గారు 2015లో కాలం చేసి టాలీవుడ్కి తీరని విషాదాన్ని మిగిల్చారు. ఇక తెలుగు కళామతల్లి గర్వించదగ్గ మరో గొప్ప డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు కూడా ఇటీవల కాలంలోనే కన్నుమూశారు. అమ్మోరు, అంకుశం, మంగమ్మ గారి మనవడు, అంజీ వంటి మరిచిపోలేని ఆణిముత్యాలు అందించిన ఈయన 2019లో పరమపదించారు. అలాంటి మరో డైరెక్టర్ దశకరత్నగా పిలువబడే దాసరి నారాయణరావు గారు కూడా ఒసే రావులమ్మ, ఒరే రిక్షా, శోభన్ బాబుతో స్వయంవరం, ఏఎన్ఆర్తో ప్రేమాభిషేకం మొదలగు అద్భుతాలు సృష్టించి 2017లో స్వర్గస్థులయ్యారు. మరో సీనియర్ డైరెక్టర్ ఎన్టీఆర్తో యమలీల, ఏఎన్ఆర్తో నవరాత్రి, ఆలుమొగలు వంటి అనేక తెలుగుతో పాటు హిందీ సినిమాలను కూడా డైరెక్ట్ చేసిన తాతినేని రామారావు గారు 2022లో కన్నుమూశారు. మరి మహానుభావులు లేని లోటును వారు తెరకెక్కించిన సినిమాల రూపంలో తీర్చుకుంటూ మా తెలుగు నాటౌట్ ద్వారా అప్పుడప్పుడు వారిని గుర్తుకు తెచ్చుకుందాం.